2019 ఎన్నికలలో 2,59,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఓటింగ్లో పాల్గొనగా 2024 ఎన్నికలలో దాదాపు 4,89,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఓటింగ్లో పాల్గొన్నారు. అంటే గత ఎన్నికలకి ఈ ఎన్నికలకి 2,30,000 మంది ఓటర్లు ప్రభుత్వ ఉద్యోగులు పెరిగారు. ఈ ఎలక్షన్లో పాల్గొన్న ఉద్యోగస్తులను బట్టి జగన్మోహన్ రెడ్డి 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడనేగా అర్థం. ఉద్యోగస్తులందరూ కూడా మాకే ఓట్లు వేసుంటారు అని టీడీపీ నాయకులు ఈరోజు అందులో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఉద్యోగాలే 2,30,000 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వల్ల లబ్ధి పొంది కూడా మీకు ఓట్లు వేసుంటారు అని మీరు అనుకుంటున్నారా? వైద్య రంగంలో 53,000 మంది ఉద్యోగస్తులకు ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా మీకే ఓటు వేసుంటారు అని మీరు అనుకుంటున్నారా? ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశాక ఆర్టీసీ